ఈ స్టోరీయా ఇంకా బ్రేక్ టైం రాలేదు. లేదు, అప్పుడు వరకు నేను ఆగలేదు. 5 కిలోల టమాటాలని కోయించేసింది. 5 కిలోలు. ఇదేం వేస్ట్ అవ్వదు, మనకి పనికొస్తుంది. ఫ్రిడ్జ్ లో ఎన్నాళ్ళు పెట్టుకోవాలి. నేను ఇప్పుడు చికెన్ లో ఏంటి, పాలక్ రోటీ. ఇలా బటర్ వేసి ఎవరైనా మా ఇంటికి పంపుతారని చాలా ఎదురు చూస్తుంటాను. మీ చేతి బిర్యానీ తినాలని ఉంది అంటుంటారు కదా. చూసారా, హెల్దీ పాలక్ రోటీస్. ఈరోజు ఆయుష ఒక్కొక్కటి ప్యాక్ చేస్తూ అని వేడిగా ఉంది, మరి మండుతున్నట్టుంది. వెరీ గుడ్. పోలా అదిరిపోలా. మా అబ్దుల్ పాకెట్ మనీ తోటి చాక్లెట్స్ ని ఈ రోజు అందరికి ఇవ్వడం జరుగుతుంది. అవును, వచ్చావా? ఓహో, అప్పుడు నా పక్కన కూర్చున్నది నువ్వు కాదే. యా, మన లంచ్ బాక్స్ తర్వాత చాక్లెట్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేద్ అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మా ఇంట్లో లంచ్ బాక్స్. ఈరోజు ఏమేమిటి చేసాము, ఈ లంచ్ బాక్స్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఈ పాటికి మీరు టైటిల్ నేమ్లో చూసేసి ఉంటారు. అవునండి, ఈరోజు పాలక్ రోటీ, హెల్దీ పాలక్ రోటీ ఉంది. తర్వాత అందరికీ ఇష్టమైన క్రీమీ మలై చికెన్ ఉంది. తర్వాత పండగలకి చేసుకొని అందరిళ్ళల్లో ఉండే పరమాన్నం ఈరోజు. ఈ 3 కలిపి మా లంచ్ బాక్స్ ఈరోజు. సరే తినేద్దామా ఇప్పుడు అందరం కలిసి? తినేద్దాం, ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పుడు మనం తిందాం. చూడండి, ఇవన్నీ కుకింగ్ అంతా అయిపోయింది. ఈరోజు పని కూడా చాలా చక్కచక్క అనుకున్న టైంకి అనుకున్నట్టుగానే అయిపోయింది. మరి ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా, చూసేద్దామా ఇదంతా ఎలా ప్రిపేర్ చేసామో? లెట్స్ సీ. ఇప్పుడు ఫస్ట్ ఏంటి స్టార్ట్ చేయబోతున్నాం, ఆయుష్ని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఏవో నీళ్ళు అయితే పెట్టారు, దాంట్లో అయితే ఏం పెట్టారు నాకు తెలీదమ్మా. దీని స్టోరీ నేను తర్వాత చెప్తాను, వెయిట్ అండ్ సీ. ఇది చాలా పెద్ద స్టోరీ ఉంది దీనికి. అబ్బో, కానీ వెయిట్ చేయండి, బ్రేక్ తర్వాత. అవునవును, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి స్టోరీస్ అన్ని. ఇందులో ముందుగా నేను నీళ్లను మరగబెడుతున్నాను, ఎందుకంటే ఇందులో నేను కూర్చొని ఉడికిపోదామని. నువ్వు ఉడికిపోతే వంట ఎవరు చేస్తారు వదినా? అరే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇది ఫస్ట్ మనం పరమాన్నం కోసం ఫస్ట్ స్వీట్ చేస్తున్నాం. స్వీట్, ఓకే. ఎందుకంటే పరమాన్నంలో బెల్లం కూడా కలపాలి. ఇది పాలుతోటి కూడా చేస్తాము. బెల్లాన్ని కలిపేటప్పుడు పాలు ఇరిగిపోతాయి. నాకైతే చాలా భయం. అంటే కొద్ది క్వాంటిటీలో చేసుకున్నట్లయితే భయం ఎలాగన్నా చేయొచ్చు. అవును, కొంతమంది డైరెక్ట్ పాలల్లోనే చేస్తారు, కానీ నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఇది చేసేసుకుని లాస్ట్లో బెల్లం పాకం ఆల్రెడీ నేను చేసాను. పాకం అంటే పాకం కదా, బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం అంతే. అది చల్లారుతుంది. ఇది చేసేసి ఇది కూడా చల్లారాక 2 కలిపేద్దాం. ఓకే. అందుకని ఈ రోజు మనం అనుకోకుండానే గ్రీన్ ఈ రోజు కాదు, ప్రతిసారి అనుకోకుండానే. ఆయుష నేను అసలు ముందైతే మా వారు నేను ఒకటే కలర్ వేసుకునేవాడు అనుకోకుండా. పెళ్ళైన దగ్గర నుంచి సడన్ గా ఎక్కడైనా పార్టీకి ఏదైనా వెళ్తున్నాము, ఫంక్షన్ కి బయటికి అనేసరికి ఒకటే కలర్ వేసుకునేవాడు. ఇప్పుడు ఆయుష కూడా నాకు జత అయింది. అవును, మా బాండింగ్ అలాంటిది. ఇది బాయిల్ అయ్యాక చూద్దాం. నీళ్ళైతే బాగా మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులో బియ్యం వేసేసుకుందాం ఆయుష. నీళ్ళతో వేసేద్దామా? నీళ్ళతో వేసేద్దాం. ఇంతకు ఆ స్టోరీ ఏంటి? ఈ స్టోరీయా ఇంకా బ్రేక్ టైం రాలేదు. లేదు, అప్పుడు వరకు నేను ఆగలేదు. ఇది చాలా పెద్ద స్టోరీ, చెప్తాను. పర్వాలేదు, వాళ్ళు కూడా వింటారు. ఈ స్టోరీ ఇద్దరు ఘనకార్యం చేశారన్నమాట. ఎవరో ఆ ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తాను ఆ స్టోరీ కోసం. అన్నం ఉడుకుతుంది. ఆయుష దీని గురించి ఆగలేకపోతుంది. అసలు ఆగలేను, ఈ స్టోరీ కావాలి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, నాకు ఇప్పుడే తెలియాలి. ఈ స్టోరీ చెప్పేస్తాను. ప్రసాద్, నాగమణి ఒకసారి రండి ఇద్దరు. ఎందుకు ఈ స్టోరీ వెనకాల వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఉన్నారు. ముందుగా ప్రసాద్ని ఇంట్రడ్యూస్ చేద్దాము. ప్రసాద్కి నేను పోయిన నెల గోంగూర తెమ్మంటే
చిన్ని కట్టలు తీసుకొచ్చాడు. అదే ఉద్దేశంతో నిన్న గోంగూర మటన్ వండుదామని చిన్ని కట్టలే కదా ఒకసారి తెచ్చాడు అని ఒక 20 కట్టలు తీసుకురా ప్రసాద్ అని చెప్పాను నిన్న చిన్ని అనుకొని. తను ఏం చేశాడు, అవి అంటే పెద్ద సైజు కట్టలు గోంగూరవి 20 తీసుకొచ్చేస్తుంటే ఆ షాప్ అతను అన్నాడంట, మేము జువేదా గారి అభిమాని, మేము ఇంకొక 5 కట్టలు జువేదా గారి కోసం వేస్తున్నామని ఇంకొక 5 కట్టలు వేసారు. అబ్బో, ఈ 20 కట్టలే ఇన్నంటే ఇంకొక 5 కట్టలు వేసి ఇంత గోంగూర తీసుకొచ్చాడు నిన్న. అక్కడికి సగం గోంగూర మటన్ నిన్న వండేశాను, మిగతా గోంగూర ఏం చెయ్యాలి అని అనుకుంటుండగా మన నాగమణి గురించి చెప్దాం. ఇప్పుడు సగం స్టోరీ నాగమణి. ఈరోజు అన్నాను నేను, ఉల్లిపాయలు అయ్యి కోయించు ఉంచు నాగమణి కర్రీ కోసం, నేను అప్పటివరకు రెడీ అయ్యి వస్తాను అన్నాను. తను ఏం చేసిందంటే ఉల్లిపాయలతో పాటు టమాటాలు కూడా ఈ కర్రీకి అవసరం అవుతాయి అనుకొని 5 కిలోల టమాటాలని కోయించేసింది. 5 కిలోలు. నేను కిందకు వచ్చి అయ్యో నా వంటకి ఎందుకు కోయించావు నాగమణి అని అడిగేసరికి ఎప్పుడు వాళ్ళు కోయిస్తారు కదా, ఆ లెక్కన కోయించేసింది తను చేశాడు. తను చేసింది కాబట్టి గోంగూర టమాటా 2 కలిపేసి పచ్చిమిర్చి కొత్తిమీర వేసి మగ్గ పెట్టేస్తున్నాను. ఇది బాగా మగ్గాక దీన్ని బాగా స్మాష్ చేసేసి చల్లగా అయిన తర్వాత కవర్లలో వేసి ఫ్రీజ్ చేసి వాడుకుంటాము. ఎలాగైనా అవసరం అవుతుంది మనకి, ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి చూపిద్దామా? ఇప్పుడు ఇందులోంచి చూద్దామా? ఇది చూద్దాం. అదో మన గోంగూర. నేను కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా నీళ్లు వేసి ఇలా దీన్ని మగ్గబెట్టున్నాను. ఇదేం వేస్ట్ అవ్వదు, మనకి పనికి వస్తుంది. ఇంకా కాస్త ఉడకాలి కాబట్టి ఇప్పుడు కర్రీది ప్రిపరేషన్ చేసుకుందాం. మూత పెట్టే ఆయిష. చేతికి ఆయిల్ ఇవ్వకూడదు, ఉప్పు ఇవ్వకూడదు అంటాం, కానీ మా వంటల్లో ఇవి ఇంకా ఉప్పులు చేతి నూనెలు అన్నీ ఇచ్చుకోవాలి. అన్నీ పట్టించుకుంటే అవ్వదు ఇక్కడ. కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయలను ఎందుకు మగ్గిస్తున్నారంటే తెలుసు, పేస్ట్ చేయాలి కాబట్టి. ఎస్, మన క్రీమీ మలై చికెన్ కోసం. అవును. ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం ఆయిష, తొందరగా మగ్గుద్ది. మలై చికెన్లో ఎర్రకారం వాడం కాబట్టి గ్రీన్ చిల్లీస్నే వేసేసుకోవాలి. దాంట్లో ఎందులో? ఈ చికెన్లో ఏంటి? పాలక్ రోటీ చాలా కాబట్టి గ్రీన్ వేసుకున్నాం తెలుసా మనం. బాగా మ్యాచ్ అయింది. అనుకోకుండా వేసుకున్నాం ఈరోజు. వాటర్ మిలన్ సీడ్స్ వేసేసుకొని ఇదంతా గ్రేవీ కోసం. కాజు కూడా వేసుకుని దీన్ని ఒకసారి బాగా కొంచెం మగ్గితే చాలు కదా. అంతే. ఇది చల్లారాక పేస్ట్ చేసేసుకోవాలి. ఇది ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇది పెట్టి మనం దగ్గరుండి చేసుకోవాలి, అటు ఇటు వెళ్ళకూడదు. అప్పటి వరకు మనం ఇది చిన్న మంట మీద కొంచెం 1 నిమిషం అవుతుంటుంది. ఇక్కడ చూద్దాము. ఇప్పుడు ఇందులో పాలు వేసేసి ఉడకబెట్టుకుందాం. చిక్కటి మరిగిన పాలు ఇవి. ఇది కూడా క్రీమీ మిల్క్. ఇది క్రీమీ మిల్క్. ఇందులో ఇలాచీ పౌడర్ వేసేసుకొని రెడీ. ఇది చల్లారాక మనం బెల్లం పాకు ఇందులో కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం ఆయిష. సిమ్లో కొంచెం సిమ్ చేద్దామా? సిమ్లోనే ఉంది ఆల్రెడీ. ఇంకా ఆఫ్ చేసేద్దాం. అయిపోయింది. అవును. క్రీమీ చికెన్ మలాయి కోసం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం తక్కువగా వేసుకొని ఇందులో
బటర్ వేసుకోవాలి. ముందుగా ఆయిల్ ఎందుకు వేస్తామంటే డైరెక్ట్గా బటర్ వేసేస్తే మాడిపోద్ది ఆయిష. అవును, కాబట్టి ఆయిల్ ఇంట్లో మెయిన్ అయితే మనం బటరే వేసుకోవాలి. నేను కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు బటర్ వేస్తాను. ఇలా బటర్ వేసి చూడు, ఆయిల్లో వేయగానే బటర్ బాగా కరుగుతుంది. అవును, ఇప్పుడు ఇది కరుగుతుంది కదా, మనం గరం మసాలా దినుసులు, ఖడా మసాలాలు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయల్ని వేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గటానికి ఉప్పు వేసుకుంటున్నాము. ఇలా మగ్గాలి, ఎర్రగా అవ్వకూడదు. ఇందులో అల్లం వెల్లుల్లి, అప్పుడే నూరిన అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ఇప్పుడే నూరాము. ఇది కూడా ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. కొద్దిగా పుదీనా వేసేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసి ఉంచుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో వేయాలి. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఆల్రెడీ ఫస్ట్ వేసుకున్నాం, మనం చూసుకొని వేసుకోవాలి. మనం ఉల్లిపాయలు, జీడిపప్పు, వాటర్ మిలన్ సీడ్స్ రుబ్బి ఉంచుకున్నాం కదా, గ్రీన్ చిల్లీస్ కూడా ఈ పేస్ట్ వేసేసుకుందాం. జీడిపప్పు ఉల్లిపాయల పేస్ట్ కాబట్టి ఒక 2 నిమిషాలు ఉడకాలి. ఇప్పుడు ఇందులో డ్రై రోస్ట్ చేసిన ధనియా జీలకర్ర పౌడర్, తర్వాత వైట్ పెప్పర్ పౌడర్, తర్వాత గరం మసాలా పౌడర్, పెరుగు వేసేసుకుందాం. పెరుగు వేసి బాగా కలిపేయాలి. ఇప్పుడు ఇందులో చిక్కటి కొబ్బరి పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. మళ్ళీ కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ లాస్ట్లో వేసుకుందాం ఐషా కొత్తిమీర. ఒకసారి కలుపుకొని
ఇది ఒక ఉడుకు ఉడికాక మనం మూత పెట్టి చిన్న మంట మీద వదిలేయాలి. ఇప్పుడు ఇది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి ఆయిష? కొంచెం సిమ్ చేసుకోవాలి మంటని సిమ్ చేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పదిహేను నిమిషాలు పెట్టేద్దాం. కానీ మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే కింద మాడే అవకాశం ఉంటుంది. 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుందాం. కలుపుకోవాలి. మనము జీడిపప్పు పేస్ట్ అది వేసాం కదా, ఎలాగైనా అంటుకుంటుంది. యా చక్కెర పొంగలి కోసం మనం తాలింపు పెట్టుకుందాం. నెయ్యి వేసుకొని ఇంట్లో కాసిన నెయ్యి మంచిగా మెల్ట్ అయ్యింది. ఇందులో ముందుగా కిష్మిష్లు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో జీడిపప్పుల్ని వేసేసుకుందాం. రెండు కలిపి ఇందులో వేరే డ్రై ఫ్రూట్స్ ఏం వేయట్లేదు, ఓన్లీ జీడిపప్పులు కిష్మిష్లే. యా అయిపోయింది ఆయిష. బెల్లం కలిపేద్దామా ఇప్పుడు? కలిపేద్దాం. మనం పరవాన్నంలోకి ఇప్పుడు బెల్లాన్ని కలిపేసుకుందాం. బెల్లం కరిగించి ఉంచాం కదా, అది వేసే ఆయిష. వేస్తున్నా. ఆయిష స్పూన్ తెచ్చేసావా? ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాం. సూపర్. ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టేయండి. ఈ క్యారేజ్లను నిన్న నైటే నేను వాష్ చేయించేసానండి, ఎందుకంటే మార్నింగ్ కి మంచిగా ఆరిపోయి ఫ్రెష్ గా ఉంటాయి. ఇలా చాప మీద ఆరబెట్టించేసాను ఈ క్యారేజ్లని. కానీ ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఇక్కడ. అదేంటంటే ఈ క్యారేజ్లన్నీ ఒకేసారి ఓపెన్ చేసి కడగటం వల్ల మళ్ళీ క్యారేజ్ ఫిక్స్ చేయడానికి చాలా ఇబ్బంది అయిందండి. ఒకదానికొకటి బాక్సులు సరిపోక ఇక్కడే చాలా టైం అయితే వేస్ట్ అయింది మాకు మార్నింగ్. ఇలా మిస్టేక్ జరగకూడదు అంటే ఒక్కొక్క క్యారేజ్ని వేరే వేరేగా ఆరబెట్టలేము కదా, ఒకేసారి ఆరబెట్టడం వల్ల ఇలా జరిగింది. బా కమ్మటి నెయ్యి వాసన అయితే గుమగుమలాడేస్తుంది ఇందులో. నాకు చాలా ఇష్టం. పండగలకి చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ అందరూని, ఎవరైనా మా ఇంటికి పంపుతారని చాలా ఎదురు చూస్తుంటాను. ఎవరెవరు ఫ్రెండ్స్ పంపుంటారు గెస్ట్ చేయండి. ప్రతి పండక్కి మా ఇంటికి మొదటిగా ఎవరింటి నుండి వస్తుందంటే మా బ్రహ్మానందం అన్నయ్య ఇంటి నుండి వస్తుంది. వాళ్ళ ఇంటి నుండి రాగానే ఫస్ట్ తినేది బూర్లు గారెలు అన్నీ పంపిస్తారు. ఇంకో విషయం ఏంటంటే చాలామంది బిర్యానీ తినాలని ఉంది, మీ చేతి బిర్యానీ తినాలని ఉంది అంటుంటారు కదా. నాకు కూడా మీ చేతి గారెలు, పులిహోర, పరమాన్నం ఇవన్నీ తినాలని ఉంది నాకు కూడా. మరి మా ఇంటికి ఎప్పుడు పంపిస్తున్నారు అందరూ? నేను చేసుకుని తింటాను కానీ మీ చేతిది తినాలని ఉంది నాకు. ఎవరి చేతిది వాళ్ళకి
నచ్చదు. నచ్చదు. ఇప్పుడు నేను చెప్పింది జోక్ అండి. ఇప్పుడు ఇది విని అందరిలో నుండి కూడా వచ్చేస్తాయేమో మా ఇంటికి. జోక్ చేశాను అంతే. మీ అందరి ప్రేమ అభిమానం ఉంటే చాలండి. మీరు పెట్టండి, అదే పరమాన్నం మాకు. ఇందులో పాలకూరని ఉడకబెట్టి పేస్ట్ చేసేసి పిండిలో కలిపేసాం. ఈరోజు పాలక్ రోటీస్. చూడండి అక్కడ ఎలా వండుతున్నారో కూడా చూద్దాం. చూసారా, హెల్దీ పాలక్ రోటీస్ ఈరోజు క్రీమీ మలై చికెన్లోకి రెడీ అయిపోయినవి. ఎంత వేడిగా ఉన్నాయంటే రోటీస్, చేతులు అయితే కాలిపోతున్నాయి. చాలా హాట్గా. అక్కడ ఇంకా వండుతున్నారు, ఇంకా కుకింగ్ కూడా అవుతుంది. టైం అయిపోతుంది, ఫాస్ట్గా అందరికీ టైంకి అందించాలనే ఉద్దేశంతో వేడివేడిగా ఉన్నా సరే మేము ప్యాక్ చేసేస్తున్నాం. ఆయుష ఒక్కొక్కటి ప్యాక్ చేస్తూ అని వేడిగా ఉంది, మరి మండుతున్నట్టుంది, సౌండ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఆయుష. మన క్రీమీ చికెన్. క్రీమీ అన్నాను కదా, మరి క్రీమ్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసాను. ఆఫ్ చేసాక మనం క్రీమ్ని వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. పాలక్ రోటీలోకి మన యమ్మీ కర్రీ. ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసేసుకుందాం. వెరీ గుడ్. పోలా అదిరిపోలా, సూపర్. అలా వేస్తారా కర్రీ? చికెన్ కర్రీ అలా వేస్తారా? జారింది. ఆహా. బాగుంది. ఆయుష గరిటి పడిపోయింది ఇందులో. గరిటి ఎలాగ పడేయాలా దాంట్లో. చాక్లెట్స్ అందరి కోసం. చాక్లెట్స్ ఎందుకంటే మా బాబు ఆల్రెడీ చెప్పేసాను నేను 10th పాస్ అయ్యాడని. అందరూ కూడా నాకు కామెంట్స్లో అడుగుతున్నారు పర్సంటేజ్ ఎంత వచ్చిందని. 80+ వచ్చిందండి మా బాబుకి పర్సంటేజ్. పైగా ఏంటంటే తన పాకెట్ మనీతోటి అందరికీ మమ్మీ ఈరోజు తన కాలేజ్కి వెళ్ళిపోయాడు. తను అన్నాడు నా పాకెట్ మనీతోటి అందరికీ చాక్లెట్స్ ఇవి మమ్మీ అని చెప్పేసరికి మా అబ్దుల్ పాకెట్ మనీతోటి చాక్లెట్స్ని ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చల్లని లస్సీ, రోటీ తినేసి రోటీలో క్రీమీ మలై చికెన్ వేసుకుని తిన్న తర్వాత
చల్లచల్లగా లస్సీ కూడా తాగితే చాలా బాగుంటుంది కదా. తర్వాత 4 o'clockకి స్నాక్ లాగా భుజియా, ఇది ఈవినింగ్ 4 o'clockకి భుజియా తినేసి తర్వాత ఫ్రూట్ లేకపోతే ఎలాగా మనం ఇచ్చే దాంట్లో ఈరోజు బనానాస్ని ఇవ్వబోతున్నాము. అలాగే వాటర్ బాటిల్ కామన్. ఇక్కడ చాలా జోరుగా మా లంచ్ బాక్స్, ఈరోజు లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు బయలుదేరాలి. ఓకే, అది ఆ క్యారెట్ చూస్తుంటే ఏం గుర్తుకొస్తుంది? మా స్కూల్ కదా, మనం చిన్నప్పుడు స్కూల్కి ఇలాగే తీసుకువెళ్ళే వాళ్ళం. రాజమండ్రిలో నాగేశ్వర విద్యాకేతన్ ఆ క్యారేజ్ మా నాన్నగారు గ్రీన్ కలర్ క్యారేజ్ ఇప్పించారు. దాన్ని చక్కగా కడిగి ఫుడ్ పెట్టారు. కొత్త క్యారేజ్ కదా, అన్నం కూడా గ్రీన్ అయిపోయింది. ఆ రోజు నేను కూడా వచ్చాను, మీ పక్క బెంచ్లోనే కూర్చున్నాను. నన్ను చూడలేదేంటి మీరు అసలు? అవునా, వచ్చావా? ఓహో, అప్పుడు నా పక్కన కూర్చున్నది నువ్వు కాదే. నేనే. మీరు అప్పుడు నేను మందాకినిలా ఉండేదాన్ని, మీరు అప్పుడు పోల్చుకోలేకపోయారు నన్ను. ఓహోహో, అందుకే క్రీమ్ వాడుతున్నావా? మన లంచ్ బాక్స్ తర్వాత చాక్లెట్స్, లస్సీ, భుజియా, స్పూన్, వాటర్ బాటిల్ అండ్ అరటిపండ్లు. ఈరోజు లంచ్. రోటీని చాలా చక్కగా చేసి థ్యాంక్ యూ సో మచ్. మా వేడిలో అన్ని రోటీలు కూడా తను చక్కగా చేసిండు. థ్యాంక్ యూ శివ హెల్పర్.